కారణం చెప్పండి. వచ్చిందా లేదా ఏమిటో అయ్యో నాకు తెలుస్తుంది కదా. మీరు మీరు ఊహంటావు అని నెక్స్ట్ ఎవరైనా సరే సార్ యంగ్ జనరేషన్ సార్ మీరు అందరూ ఎవరో ఒకరు రావాలి వచ్చి మీలో టాలెంట్ మాకు తెలియదు కదా. ఒక టాలెంట్ ఎవరో ఒకళ్ళు. పాపయ్య శాస్త్రి గారు పేరు వినే ఉంటారు మీరు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పుష్పం గురించి ఒక చిన్న కవిత రాశారు. ఒక చిన్న కవితలాగా రాశాడు. ఆయన రాసి అలాగే పెట్టేశాడు. అదేమి ఫేమస్ అవ్వలేదు. తర్వాత ఘంటసాల గారు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఏదో రాశారు కదా పుష్పాల గురించి మాకు చెప్పండి అని చెప్పంటే అప్పుడు దాన్ని తీసి చూపించాడు ఆయన. అప్పుడు ఘంటసాల గారు ఆ పుష్ప విలాపం గురించి పాడారు. దాంట్లో 4 పద్యాలు ఉంటాయి. పద్యాలే అవి పాడారు. ఆయన పాడిన తరువాత అది బాగా ఫేమస్ అయింది. దాంట్లో మా సహజంగా మన ఇంటి ముందు అన్ని పూల మొక్కలు అవన్నీ ఉంటాయి. మనం టకటగా వెళ్ళిపోతూ ఉంటాం. ఆ పూలు కోసేసుకుంటాం, వెళ్ళి పూజకు ఉపయోగించేస్తూ ఉంటాం. కానీ ఆ పుష్పం ఎంత బాధపడుతుంది అనేది ఎవ్వరూ ఆలోచించరు. అట్లా పుష్పం తను ఎంత బాధపడుతుంది మీరు అలా కట్ చేసుకుంటే, కట్ చేసి తీసుకెళ్ళిపోతుంటే అని ఉద్దేశంతో ఆయన రాశారు. అంత అద్భుతమైనటువంటిది. ఆయన దాన్ని పద్య రూపంగా పాడారు. నేను దాని కొంచెం ఏదో మనకున్నటువంటి చిన్న నాలెడ్జ్తో దాన్ని గాత్రంతో మీకు వినిపిస్తాను. మేడం కూర్చోండి మేడం. ఓకే రైట్. ఆ వ్యక్తి పువ్వులు కోద్దామని వెళ్తున్నాడు. అప్పుడు అతనే చెప్తున్నాడు, నేనొక పూల మొక్క కాడ నిల్చి, నేనొక పూల మొక్క కాడ నిల్చి, చివాలున కొమ్మ వంచి, గోరానెడు నంతలో నా విరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి, మా ప్రాణము తీతువాయనుచు బావురు మన్నవి, నా మానస మందెదో తడుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. పుష్ప విలాపం అని చెప్తే మనకు వస్తుందండి. పుష్ప విలాపం కావ్యం. ఆ పుష్పం బాధపడుతోంది. సహజంగా ఆడవాళ్ళు పుష్పాలని పూలతో గుచ్చుతారు, గుచ్చి తల పెట్టుకుంటారు. అది కూడా చెప్తోంది. ఏమని చెప్తోంది ఆడవాళ్ళ గురించి? ఊళ్ళు దారాలతో గొంతు పురి బిగించి, గొంతులో నుండి సూదులు గుచ్చి పూచి, ముడుచు కొందరు ముచ్చటగమమ్ము అకట దయలేని వారు మీ ఆడవారు. వాళ్ళు నిజంగా పుష్పాలను గుచ్చి వాటికి గురి వేసి వాటిని తీసుకెళ్లి తల్ల దాచుకుంటారు, తల్ల పెట్టుకుంటారు అని పుష్పం అలా బాధపడుతుంది. తర్వాత ఇంకో పుష్పం చెప్తుంది, మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి, మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోట చిమ్మి మమ్మావల పారవోతురు కదా, నరజాతికి నీతి ఉన్నదా. దాని బాబు మీకు అర్థమయ్యే ఉంటుంది. సో పుష్ప విలాప కావ్యం అది చాలా అద్భుతమైనటువంటి ఘంటసాల గారు పాడినటువంటిది. అది దాంతో నేను ప్రారంభించాను. తర్వాత మీరైనా రావాలి, ఇంకెవరైనా సరే. Good afternoon, everyone. Happy Teachers Day to all. या कुंदेन्दु तुषारहार धवला, या शुभ्र वस्त्रावृता, वीणावर दण्डवन्दितकरा,
అయితే ఇవాళ టీచర్స్ డే నా ప్రయత్నంగా చిన్న చిన్న వాయిసెస్ చేయడానికి మొదలు పెట్టాను. యాజ్ డాక్టర్ నేరెల వేణుమాధవ గారు మా గురువు గారు. ఈ వాయిసెస్ హరికృష్ణ గారు వీళ్ళంతా కూడా ఆర్సిఎన్ డబ్బింగ్ రాజు గారి మీకు తెలిసి ఉంటుంది, కానీ పేరు తెలియదేమో, కానీ వాయిస్ మీకు తెలుసు. ఆయన ఆర్సిఎన్ రాజు గారు. ఆయన ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ డబ్బింగ్ అనమాట. డిప్లొమా మిమిక్రీ చేసినప్పుడు మాకు కొన్ని విషయాలు నేర్పించేవారు. నాకు అందులో ముఖ్యంగా బాగా ఇష్టమైన వాల్యూమ్ ఏంటి అంటే పాతకాలం, అంటే పిల్లలకి ఇప్పుడు తెలియదు కానీ రావు గొప్ప బాగా ఇష్టం నాకు. ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి టీచర్లందరికీ పేరు పేరున హ్యాపీ టీచర్స్ డే అని చెప్పాలనుకుంటున్నాను. నా సిగదరగా ఎవడైనా వచ్చి మళ్ళీ షో చేయకపోతే ఒక్కొక్కరిని డబ్బులో అన్ని టిక్కీలో దొంగ పెట్టేస్తాను. జాగ్రత్త. ఎవడైనా సరే డైరెక్టర్ సార్లకి కంప్లైంట్ ఇచ్చినా సరే ఒక్కడు కూడా ఉండడు, ఏ షో చెయ్యకుండా బయటికి వెళ్ళడానికి లేదు. ఈ విధంగా రావుగోపాలరావు గారిని మనం చూపించవచ్చు. అలాగే ఒకవేళ అక్కినేని నాగేశ్వరరావు గారే మనకి వచ్చి, అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు అనగానే అందరూ ఏం చేస్తారంటే కాలర్ పట్టేసుకుంటారు. లేదు, నాకు అలా లేదు. ఒరిజినల్ గా వాయిసెస్ చూసినప్పుడు ఎలా ఉంటాయి వాళ్ళకి అంటే, ఒక వాయిస్ అబ్జర్వేషన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళని క్లియర్ గా అబ్జర్వ్ చేయగలగాలి. ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ కూడా గ్రేట్ టీచర్స్. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని నేను చెప్పలేదు, కానీ ఇవాళ అందరికి కూడా హ్యాపీ టీచర్స్ డే అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అందుకని మీ అందరినీ చూస్తుంటే కాలు కూడా వణుకుతున్నాయి, అలాగే చేతులు కూడా వణుకుతున్నాయి. సాధారణంగా మా వైఫ్ చూస్తుంటే వణుకుతాయి, తర్వాత మిమ్మల్ని చూస్తూనే వణుకుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బతుకునే వస్తుందా లేదుగా. ఎప్పుడు రాక్షసి యాశాలు వేసి అవహయమి అని అంటాడు అంబరీష్ పురి. ముందు ఆయన చెప్పుకుని, ఈ కన్య మామూలు కన్య కాదు, అద్భుతం, అమోఘం. ఇందాక నుంచి బాబు సార్ అలాగే చూస్తున్నాడు. అవహయమి చెప్పొచ్చు. అదే మరి అంబరీష్ పూరి ఇక్కడికి వచ్చి హ్యాపీ టీచర్స్ డే చెప్తే ఏ విధంగా ఉంటుందో కూడా మనం చేసుకో. ఈ రోజు నన్ను పిలిచారు. అమాయకులు మీరు అంతా, నేను అంతా బొమ్ 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 చేస్తాను, కానీ నన్ను కూడా నేర్పించింది మాకు. మీరందరికీ హ్యాపీ టీచర్స్ డే. బాగా ఆవేశపడు, మంచి వాల్యూమ్లో. లాస్ట్ టైం ఒక మూవీ చూశాను, అందులో ఈయన్ని పీలగొద్దుకు అంటాడు వేరే సాయి కుమార్ గారు. ద బేస్ ఆఫ్ ద వాల్. నీతికి, న్యాయానికి, ధర్మానికి ఈ మూడు సింహాలు ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేమ్మ పోలీస్. అగ్ని నమ్ము ఎవరు కూడా ఇక్కడి నుంచి మాట్లాడకుండా పాట పాడకుండా ఎవరైనా వెళ్ళే ధైర్యం చేస్తే అందరికీ హ్యాపీ చేస్తే తెలుసు కదా నా పేరు ఆర్కే సార్ చూస్తూనే ఉన్నారు కానీ నవ్వట్లేదు. సో మామూలుగా అప్పుడు విలన్ యాక్టింగ్స్ అంటే ప్రకాష్ రాజు గారు. ఏరా ఇందాక నుంచి చూస్తున్నారు, ఎవరైనా చేస్తారు ఏదో చేస్తారంటే, కానీ ఒక్కరు కూడా రాలేట్లా. నా లవర్ గొప్ప అయితే నేను అందులో ముగ్గుర నడిపేస్తాను, ఎవరైనా చెయ్యకుండా వెళితే. సో ఇది ప్రకాష్ గారు కరెక్ట్ గా పలకపోవచ్చు. కొంచెం పోటీ చెప్పండి. మాకు బాగా ఇష్టమైంది అప్పుడు కళ్ళు చిదంబరం గారు ఉన్నారు. ఒక కన్ను అట్టేనా ఇంటేనా మాత్రం డైలాగ్ మాత్రం బాగుంది. అయితే అందరూ బాగున్నారా
మీరు టీచర్లే ఏమనుకోకండి ఒక్కన్నట్టు ఒక్కరిని వెళ్తుంది అందరికి హ్యాపీ టీచర్స్ డే వస్తాను మరి కలుసుకురాము గారు. నాగార్జున గారి గురించి చెప్పాలి అంటే గొంతుకు చక్కగా ఉంటుంది. మామూలుగా సినిమా స్టైల్లోనే చెప్పుకుందాం. నాన్న నుంచి నేను అందరికీ హ్యాపీ టీచర్స్ డే చెప్తుంటే ఆ సార్ మాత్రం కింద కూర్చొని నవ్వట్లేదు. నాగార్జున ఆ సార్ ఏదో ఫోన్లో చూసుకుంటూ వాట్సాప్లో లేదు నాన్న, ఆయన ఏదో చేస్తున్నాడు. అందరూ చెప్తుంటే ఒకసారి హ్యాపీ టీచర్స్ డే. సో వీ కెన్ మేక్ దట్. మీరు ఎప్పుడైనా శిల్పారాం వెళ్ళారు అందరూ? అక్కడ ఒక చక్కటి అడుగు పెట్టాలంటే మా చిన్నతనంలో చాలా ఆనందం పొందేటవారు. శిల్పారామానికి విచ్చేసినటువంటి కళాభిమానులు, కళాప్రియులు, కళాభిమానులందరికీ స్వాగతం పలుకుతుంది. చూస్తున్నాను ఏ విధంగా ముందుపోతున్నా ఈ పెద్ద మనిషి ఆయన హ్యాపీ టీచర్స్ చెప్పాలి, అంతేగాని దాని ప్రోత్సమని నన్ను డిగ్రేడ్ చేయడం మంచిది కాదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కసారి చెప్తున్నాను, మీ అబ్బాయి కూడా చెప్తున్నాను, జై హింద్ జై జన్మభూమి హ్యాపీ టీచర్స్ డే అని అందరికీ చెప్తున్నాను. This is what we call for that. Thank you for your presence and everything. అయితే ఈ వాయిసెస్ చేయడానికి ముఖ్యమో మా గురువు గారు. మా గురువు గారు మీకు తెలియదు కదా, డాక్టర్ నెర్రెల వేణుమాధవ్ గారు. మా ఫాదర్ అనేవారు, నువ్వు ఆయన టచ్ కూడా చేయలేవు. ఆయనతో టచ్ కాదు కదా, సెలెక్ట్ అయ్యి తర్వాత ఆయన హ్యాండ్ నా భుజం మీద మోసుకుంటూ వెళ్ళేవాడు. కొంచెం నడవలేకపోయేవాడు. ఇప్పుడు నాకు లెగ్ సర్జరీ ఎలాగో అలాగే ఉంది. ఆయన బ్రహ్మాండంగా ఒకరోజు ఒక మాట అన్నారు వెళ్తూ వెళ్తూ, కదా అర్థం కాలేదండి. నెనక ఫాస్ట్ అయింది కదా నాయన. ఓ ఫాస్ట్ అయింది గురువు గారు. కానీ హీఎస్ వరల్డ్ వైడ్ 6 సార్లు ఫ్రీగా తిరిగి వచ్చి యుఎన్ఏలో కూడా ఫస్ట్ షో చేసింది మా గురువు గారే, డాక్టర్ నెర్రెల వేణుమాధవ్ గారు. అండ్ లాస్ట్ బ్యాచ్ శిష్యుని నేనే దాంట్లోని. అండ్ ఐ ఫీల్ వెరీ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దాట్ వన్. థ్యాంక్ యూ ఫర్ దట్ వన్ వన్స్ అగైన్, ఫర్ నన్ను భరించినందుకు ఎంతసేపు. థ్యాంక్ యూ ఫర్ దట్. ఇప్పుడు రండి నెక్స్ట్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అట్లీస్ట్ అందరూ నమస్కారాలు పెట్టి ప్రిన్సిపల్ అందరూ వసంత మేడం కూడా నమస్కారం పెట్టి పోతుంది. ఏ అయిపోతారు. వసంత మేడం బ్రహ్మాండంగా డాన్స్ వస్తుంది, పాట పాడుతుంది. రండి అమ్మ, ఇది ఎట్లు తెలుసా, ఇక్కడికి వచ్చి మంచి డ్రెస్ వేసుకుని బాబా అని అడుగుతున్నట్టుంది. ఇది ఉండకూడదు. రండి సార్. నమస్తే. మాకు అంత టాలెంట్స్ ఏం లేవు సార్. మా ఫ్రెండ్ నీలుగా మేడం మేమిద్దరం ఫ్రెండ్స్ సార్. ఎప్పుడు 20 ఇయర్స్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి మళ్ళీ అవకాశం వచ్చింది ఇక్కడ పనిచేయడం. చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ టీచర్స్ డే, హ్యాపీ టీచర్స్ డే సార్. నా టీచర్ అయితే జయమార్ సార్. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా తనే ఉంది. చాలా ఎక్కువ ఈ సర్వపల్లి రాధాకృష్ణన్ గారి కన్నా కూడా ఇంకా ఎక్కువే మాకు మా అన్నయ్య. అందరికీ తెలుసు. ఏ సార్ తెలీదా సార్? తెలీదా సార్? తెలీదా సార్? నేను జయమార్ సార్ సిస్టర్ సార్. జ్యోతి మా పాప ఇక్కడ స్టూడెంట్, సార్ స్టూడెంట్. వసంత మ్యామ్ వాళ్ళ మదర్ లాగా ట్రీట్ చేశారు అంటున్నారు కదా, నేను కూడా అలాగే చెప్పేదాన్ని. ఖచ్చితంగా వసంత మ్యామ్ దగ్గర ఉండేవాళ్ళు మా పాప. ఆశీష్ సార్ థ్యాంక్ యూ సార్. అప్పుడు ఇంకా వేరే సార్ అందరూ. నేను ఇప్పుడు వంశీ సార్ చెప్పారు కదా సార్, స్టార్టింగ్లో 32 మెంబర్స్ ఉండేవాళ్ళని. దాంట్లో నేను కూడా ఉన్నాను సార్. నేను కూడా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి మా బ్రదర్
క్లాసెస్ వినేదాన్ని అనమాట. ఆ 32లో +1 33 నేనే. కోవిడ్ నిజంగా చాలా నేర్పించింది మాకు. చక్కగా ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడో మాకు చిన్నప్పుడు నా ఇంటర్మీడియట్ అప్పుడు మా అన్నయ్య నాకు లెక్చరర్ కాలేజ్లో. ఆ తర్వాత మళ్ళీ లెక్చరర్ అంటే ఇక అప్పుడే కోవిడ్లో ఆన్లైన్ క్లాసెస్లో నేను కూడా ఒక ఉండి ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. ఫస్ట్ మీటింగ్ పెట్టింది మా ఇంట్లోనే. అప్పుడు 4 ఉండేవాళ్ళు. అప్పటి నుంచి కూడా జర్నీలో ఉన్నాను సార్ నేను కూడా. ఆ కోవిడ్ క్లాసెస్ నాకు చాలా అంటే చాలా యూజ్ అయ్యి ఇప్పుడు ఏం చెప్తున్నా, ఎంత టీచ్ చేస్తున్నా, ఎంత మనీ ఏం చేస్తున్నా అంతా జయమర్ సార్ దయే. నెక్స్ట్ నా క్లోజ్ ఫ్రెండ్, ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇద్దరం మళ్ళీ ఇప్పుడు వర్క్ చేస్తున్నాం కలిసి. కాకపోతే మమ్మల్ని తోసేశారు ఈ క్యాంపస్ నుంచి. దయాకర్ సార్ నెట్టేసిన మమ్మల్ని, నన్ను నెట్టేసిన క్యాంపస్ ఇది, నన్ను నెట్టేసిన మనుషులు దయాకర్ సార్ కదా సార్. నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా డబుల్ సార్, దీని సార్ ప్లీజ్ సార్ డబల్ అయిపోవాలి. మేమిద్దరం ఒక చోటే వర్క్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్. సో నా పేరు నీలిమ, నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్. సో ఇక్కడ చాలా మంది నాకంటే సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు, అలాగే జూనియర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ అందరికీ కూడా వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈవెన్ లాస్ట్ నేను చేసి వచ్చిన అకాడమిక్ కాలేజెస్లో కూడా నేను చాలా నేర్చుకున్నాను వాళ్ళందరి దగ్గర నుంచి. బట్ ఈ సందర్భంగా నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం క్లాస్లో ఇప్పుడు సార్ ఇందాక డైరెక్టర్ సార్ చాలా విషయాలు చెప్పారు. కాకపోతే ఎప్పుడో సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఆ రోజుల్లాగా ఇప్పుడు లేవు. ఇప్పుడు మనము చూసుకోవాల్సిందంటే ముందు మనం ఫస్ట్ సేఫ్ సైడ్ ఉన్నామా లేదా చూసుకోవాలని నా అభిప్రాయం. మీ అందరికీ తెలుసు దేని గురించి నేను మాట్లాడుతాను కూడా మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ మనం సేఫ్ సైడ్ ఉన్నామా లేదా ఫస్ట్ చూసుకోవటం అనేది ఫస్ట్ పాయింట్ ఏమో అని నేను అనుకుంటా. దానికోసం అంటే ఎవరిని దీనిలో డిగ్రేడ్ చేసి నేను మాట్లాడలేదు సార్. కాకపోతే ఏంటంటే నేను నేర్చుకునే మేబీ మనం ఈ జనరేషన్కి మన ఏజ్ అంటే మీరు కొందరు చిన్నవాళ్ళు ఉన్నారు నాకంటే. సో మేము ఎస్పెషల్లీ ఈ 40-45లో ఉన్న వాళ్ళందరము కూడా మేబీ లాస్ట్ జనరేషన్ ముందు జనరేషన్ కూడా చూసిన వాళ్ళం మేము. కాబట్టి ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఫీల్డ్లో వచ్చారో వాళ్ళందరికీ నేను నా తరపు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ క్లాస్ రూమ్లోకి వెళ్ళంగానే అక్కడ మన బాబు పాప ఉంటే, మన సొంత పిల్లలు ఉంటే వాళ్ళకైతే మనం ఎలా చెప్తాం అది ఒక్కసారి ఆలోచించండి. అంటే వాళ్ళని తిడతాం, కొడతాం, అవసరమైతే బూతు మాటలు కూడా మాట్లాడతాం. అంటే ఆ ఫ్రస్ట్రేషన్లో అఫ్కోర్స్ మనం చేస్తాం. కానీ అట్లాగే మనం కూడా ఆ పిల్లవాడిని కానీ పిల్లలు కానీ మేబీ వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కింగ్స్ క్వీన్స్ డెఫినెట్గా. కాబట్టి ఏంటంటే ఒక మాట నేను ముందు లేకపోతే ఒక మాట్లాడే ముందు ఫస్ట్ మనం అసలు ఏంటి మన పిల్లలు అయితే మనం ఇలాగే మాట్లాడతాము. ఫస్ట్ అదొకటి చూసుకోవాలి సార్. పాయింట్ నెంబర్ 1 3 పాయింట్సే. మనం సేఫ్ సైడ్ ఉండాలంటే మాత్రం 3 పాయింట్సే నాకు తెలిసిందైతే. ఫస్ట్ అయితే మనం సేఫ్ సైడ్ ఉండాలి ఫస్ట్. దానికోసం ఏం చేస్తాం అనేది మన సొంత స్ట్రాటజీ మనకు ఉంటుంది, అది నేను చెప్పదలుచుకోలేదు. బట్ సెకండ్ ఏంటి అంటే ఆ పిల్లల్ని మన పిల్లలు అయితే వాళ్ళ అమ్మాయి అయితే మన అమ్మాయి అయితే మనం ఎలా డీల్ చేస్తాం, అబ్బాయి అయితే మనం ఎలా డీల్ చేస్తాం, అదొకటి. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఎక్కడ చేసినా అంటే ఇక్కడనే కాదు ఎక్కడ చేసినా సరే ఇది మనది అనుకోవడం నాకు అలవాటు. ఇది మనది ఏదైనా సరే ఇదనే చదువు చెప్పడం ఒకటే కదా సార్. ఏదైనా ప్రోగ్రామ్ ఉందో లేకపోతే ఇంకోటో ఇది మనది నాది. నేనైతే ఎలా పార్టిసిపేట్ చేస్తానో అంత హోల్ హార్టెడ్గా చేయడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు. ఈవెన్ జ్యోతిర్మయి విషయంలో కూడా యాజ్ ఏ ఫ్రెండ్ నేను ఇప్పుడు చెప్పాలి యాక్చువల్గా ఏంటంటే తన విషయంలో కూడా నా ఒక్క విషయంలోనే కాదు సార్, తన విషయంలో కూడా తను ఏదైనా సలహా అడిగినా చేసినా నేను ఆ ప్లేస్లో ఉంటే ఎలా డెసిషన్ తీసుకుంటాను అలాంటి డెసిషన్ తనకి ఇస్తాను. తననే కాదు ఎవరికైనా మేబీ మంచి హ్యూమన్ బీయింగ్గా మనం చేయాల్సింది అది అనుకుంటున్నాను.
సో ఇందులో నేనేమన్నా అంటే నా సొంత స్ట్రాటజీ ఇదంతా, ఇందులో ఏదన్నా రాంగ్ ఉంటే క్షమించండి. సో వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ విష్ యూ హ్యాపీ టీచర్స్. సార్ మా ఎంకే సార్ రావాలి సార్. ప్రసాద్ సార్, సార్ ప్రసాద్ సార్ రావాలి సార్. ఇవ్వడమ్మా రండి సార్, ఒకసారి రండి సార్, ఒకసారి రండి. సో ఏంటంటే ఎవరు అసలు ఇక్కడ వాల్యూలో ఇక్కడ లోపల ఉన్నాము అనే విషయం కాసేపు మర్చిపోయి ఇది మన ప్రోగ్రాము, మన లోపల అంటే మనం ఎలా క్లాస్ రూమ్లో బిహేవ్ చేస్తాం, ఇది క్లాస్ రూమ్కి సంబంధించిందే కాబట్టి క్లాస్ రూమ్లో ఎలా ఉంటాం ఈ వ్యూస్ కూడా అందరూ ప్రతి ఒక్క చిన్న ఒక 2 minutes మాట్లాడారు సార్. సో దట్ మాకు కూడా ఏంటంటే ఏ లెక్చరర్ ఎక్కడి నుంచి వచ్చారో నాకు కూడా చాలా మంది తెలియదు. అట్లా మీరు కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటే సో దట్ మాకు కూడా ఐడియా వస్తుంది. రేపు ఏదైనా మాకు డౌట్లు ఉన్నా మేము మీకు పోస్ట్ చేయడానికి కానీ చెప్పించుకోవడానికి వీలు ఉంటుంది. అందుకని మాకు రంగారెడ్డి సార్ ఒక్కడే తెలుసు, అంటే తెలుసు కానీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో మా రంగారెడ్డి సార్ ఒక్కడే తెలుసు. సో అట్లా అందరూ ప్లీజ్ సార్, అందరూ మేడమ్స్ మీరు కూడా ప్రతి ఒక్కరు ఒక చిన్న వర్డ్ అసలు మీ వాయిస్ ఎలా ఉంటుందో అయినా వింటాం కనీసం. ఒక చిన్న ఎవరు ఎవరు తేడా లేదు, అందరూ ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి మీ వ్యూస్ ఒక్కసారి మీరు చెప్పగలిగితే వ్యూస్ చెప్పండి, లేదా కనీసం అట్లీస్ట్ హ్యాపీ టీచర్స్ డే అని చెప్పండి. లేదా అంతే నేను ఇక్కడే కూర్చుంటాను సార్, ఏం భయపడద్దు, మేము ఉంటాం ఇక్కడే. మనం ఉండేదే పని. Good afternoon, sir, all of you and madams. Happy Teachers Day అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యానండి. నేను జాయిన్ అయిన కొత్తలో చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని. అంటే ఫస్ట్ నా కట్అవుట్ చూసే వాళ్ళు ఫస్ట్ పిల్లలు భయపడతారు నేను వెళ్దామని. సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఎంత కూల్గా ఉండాలో అది నేర్చుకున్నాను సార్. నేను ఇక్కడ 2 years బ్యాక్ ఇప్పటికి చాలా కోపం తగ్గిపోయిందండి. సో దానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే మన డైరెక్టర్ సార్, తర్వాత డీన్ సార్. ఏది చెప్పినా భలే కూల్గా చెప్తారు సార్, సమాధానం సార్. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా ఉంటే నవ్వుతూ సార్ కోఆపరేట్ చేయండి సార్ ఒకసారి అంటారు. ఆ నవ్వులోనే సగం పడిపోతాం సార్ మనం ఫస్ట్. అది బాగా తగ్గించేస్తుంది సార్, ఎంత అగ్రెసివ్గా ఉంటైనా సరే కిందకి లాగేస్తుంది. సో నేను ఫస్ట్ ఇక్కడ నేర్చుకుంది అయితే అదొక్కటే. ఫస్ట్ చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని. అది నారాయణలో చేసినప్పుడు కూడా బాగా కొట్టేవాడిని పిల్లలు కూడా. సో అసలు ఇక్కడ ఇట్లా అంటేనే కంప్లైంట్ వచ్చేస్తుంది. రీసెంట్గా కంప్లైంట్ కూడా వచ్చిందండి. వాడు నా దెబ్బకి ఎంఈసీకి వెళ్ళిపోయాడు ఐఐటి అడ్వాన్స్ నుంచి. సో ఆ తర్వాత నుంచి ఇంకా జాగ్రత్తగా చేసుకుంటాను సార్. సో ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ సార్స్కి అండ్ మై కో స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ మా ఎల్ఎన్ఆర్ సార్ని మాట్లాడాల్సింది. ఎందుకంటే ఎల్ఎన్ఆర్ సార్కి ఫస్ట్ నుంచి నాకు ఆయనకి చాలా ర్యాప్ వెళ్ళిపోతుంది సార్. ఎందుకంటే సన్ సిటీలో ఆయన ఏం సెక్షన్స్ డీల్ చేస్తున్నాడో ఇక్కడ నేను అదే సెక్షన్స్ డీల్ చేస్తాను. సో రోజు ఒకసారి మాట్లాడుతుంటాను సార్ నేను క్లాస్ లాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టీచర్స్ డే. నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ అనేది జాయిన్ అయ్యాను. దిస్ ఈస్ సెకండ్ ఇయర్ ఇన్ వ్యాలీబాల్. సో వ్యాలీబాల్లో జాయిన్ అయిన తర్వాత నాకు బెస్ట్ ఫ్రెండ్ అనేది అక్కేశారు. అలాగే ఫస్ట్ నుండి సన్ సిటీలో వర్క్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఇంకా మణికొండలో జాయిన్ అయ్యాను. తర్వాత సన్ సిటీ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. ఈ సన్ సిటీ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ 110 members సీనియర్ స్టూడెంట్స్ ఉండేవారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ అనేది 250 members జూనియర్ స్టూడెంట్స్ అనేది జాయిన్ అయ్యారు. నౌ 350 members అనేది జూనియర్ స్టూడెంట్స్ అనేది జాయిన్ అవ్వడం జరిగింది. సన్ సిటీ బ్రాంచ్ అనేది గ్రాడ్యువల్లీ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానికి తగ్గట్టుగా కూడా సన్ సిటీ బ్రాంచ్ లో హోప్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో కొత్త ఫ్యాకల్టీ వస్తున్నారు సన్ సిటీ బ్రాంచ్ లో. అలాగే లాస్ట్ ఇయర్ ఉన్న ఫ్యాకల్టీ అనేది మంచి ఫ్రెండ్షిప్ ఉండేది వాటితో కూడా. ఇప్పుడున్న ఫ్యాకల్టీ కూడా మంచి రిలేషన్ అనేది ఉంటుంది, ఫ్రెండ్షిప్ అనేది. సో ఈ సంవత్సరం సన్ సిటీ బ్రాంచ్ నుంచి ఓకే మంచి కోఆపరేషన్ ఏంటంటే ప్రిన్సిపల్ మేడం
అలాగే నెక్స్ట్ డీన్ సార్ ఈ సంవత్సరం సన్సిటీ బ్రాంచ్ నుంచి మెయిన్స్ లో మంచి ర్యాంకులు రావాలని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా సీనియర్ స్టూడెంట్స్ ని సపరేట్ చేసుకున్నాం ఆల్రెడీ. సో వాళ్ళ మీద ఫోకస్ చేసి ఫస్ట్ మనకి ఉన్న మెరిట్ స్టూడెంట్స్ ని డెవలప్ చేసుకుంటాం. అలాగే యావరేజ్ స్టూడెంట్స్ ని కూడా జాగ్రత్తగా వాళ్ళ యొక్క యావరేజ్ ఇంక్రీజ్ అయ్యేలాగా ప్లానింగ్ చేసుకుంటాం. మంచి రిజల్ట్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం అనేది అకాడమిక్స్ లో. అలాగే డీన్ సార్ ఇప్పుడు కూడా అకాడమిక్స్ ప్రకారం మంచి సపోర్ట్ ఉండేది. అంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వడంలో కానీ లేదంటే కనుక సజెషన్స్, క్వశ్చన్ పేపర్ ఇవ్వడంలో సజెషన్స్, అలాగే స్టూడెంట్స్ ని మనకి టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడంలో లెక్చరర్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. సో మన ప్రోగ్రాము మనకి కన్వీనియంట్ గా ఉండేలాగా ప్లాన్ చేసుకోమని, సో స్టూడెంట్స్ కి యూజ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టుగా మీరు ఫాలో అవ్వండి సజెషన్ అనేది ఇచ్చేవారు. ఆ రకంగా సపోర్టింగ్ గా కూడా ఉండేవారు డీన్ సార్ అనేది. సో ఇక్కడ ప్రిన్సిపల్ మేడం డీన్ సార్ అనేది సన్సిటీ బ్రాంచ్ కి సపోర్టింగ్ గా ఉండడం వల్ల కొంత స్టూడెంట్స్ పరంగా కొన్ని మార్పులు చేసుకోవడం కూడా అవుతుంది మాకు తగ్గట్టుగా ప్రోగ్రామ్ ప్లానింగ్ ప్రకారం. Once again, happy Teachers Day award. Sir, Dayagar sir, mana achievers gurinchi cheppandi kasepu. Very good afternoon to all the dignitaries who honor this auditorium. A very happy Teachers Day to all of you. And Dayagar sir and Patisala sir, activities కావాలి అంటే సార్ డెప్యుటేషన్ మీద సార్ వాళ్ళందరినీ సన్సిటీ బ్రాంచ్ కి వారానికి ఒకసారి అయ్యండి సార్. ఫ్రీ ఆఫ్ యాక్టివిటీస్, క్లాస్, మాస్, ఏది కావాలంటే అది మా దగ్గర అవైలబుల్. డైలీ మంచి స్టఫ్ ఉంటుంది సార్. సో ఇప్పుడు యాక్చువల్లీ దిస్ ఇస్ ద రైట్ మూమెంట్. మేబీ 550+ స్టూడెంట్స్ ఉన్న హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్న బ్రాంచ్ని అండ్ డిఫరెంట్ మైండ్ సెట్ అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ టాలెంట్స్ ఉన్న మా స్ట్రెంగ్త్ ని వేర్ చేస్తున్న పేషెన్స్ ఉన్న మా ఫ్యాకల్టీకి అందరికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అసలు ఐ డోంట్ నో, నాకు 22 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇన్ డిఫరెంట్ వేస్. దిస్ అ డిఫరెంట్ బ్రాంచ్ ఆల్సో. మేము స్టాఫ్ మీటింగ్స్ లో అనుకుంటాం అన్ని బాగున్నవాడిని బాగు చేస్తే మనదేంటి గొప్ప, ఏమి లేని వాటి నుంచి ఏదైనా సాధిస్తే మనది గొప్ప అని మేము స్టాఫ్ మీటింగ్స్ ఎప్పుడు అనుకుంటాం అది. సో ఈ ఇయర్ మేము చాలా గట్టిగా లక్ష్మీనారాయణ సార్ ఇప్పుడు అడ్రస్ చేసినట్టు చాలా గట్టిగా మనం డెడికేట్ అయి ఉన్నాం. ఖచ్చితంగా మా ఇసుకలోంచి మేము కూడా ఒక మంచి నాణ్యమైన తైలాన్ని బయటికి తీసుకొస్తాము. సో అందరికీ సన్సిటీ స్టాఫ్, లక్ష్మీనారాయణ సార్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, నవీన్ సార్, దయాకర్ సార్, I want to address each one of them by name because అది ఆ ఎఫర్ట్స్ అసలు మాటలో చెప్పలేమండి. డైలీ నేను చూస్తాను కాబట్టి ఐఎమ్ ద విట్నెస్ టు దాట్. మ్యాథ్స్ డిపార్ట్మెంట్ జ్యోతిర్మయి మ్యామ్ అండ్ లక్ష్మణ్ రాజు సార్ అండ్ రాములు సార్. అబ్బా రాములు సార్, మీరు ఇవాళ మాట్లాడాల్సిందే, ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, మీ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ షేర్ చేసుకోవాలి. అండ్ రామాంజనేయులు సార్, జ్యోతి మేడం అండ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ప్రసాద్ సార్. అబ్బా ప్రసాద్ సార్, ప్రసాద్ సార్ అని కానీ సిలబస్ గుర్తొస్తుంది నాకు. మేడం ఎట్లా మేడం ఈ సిలబస్ ఎట్లా చేద్దాం మేడం, ఇంత సిలబస్ ఉంది మేడం. డైలీ పాప ఎంత టెన్షన్ పడతారంటే కట్ షార్ట్ చేసి చెప్పేసుకోవచ్చు, బట్ హీ కెనాట్ డూ దాట్. ఆయన యూనో ఎథిక్స్ సపోర్ట్ చేయడానికి హీ వాంట్ టు డెలివర్ ద ఫుల్ కంటెంట్ టు ద స్టూడెంట్స్. అలా ప్రసాద్ సార్, ఇంకా మన ఫిజిక్స్ కి ధీరజ్ గారు, did I miss anyone? I'm sorry if I misplaced. Sahdev sir, yes. And botany Prashant sir, zoology Sudarshan sir. సార్ ప్రోగ్రామ్ ఉంది సార్, నిన్న డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ సార్. ఇప్పుడు వస్తారు డయాస్ మీదకి. అండ్ లాంగ్వేజ్ టీచర్స్ సుమ్యా మ్యామ్, గోపాల్ సార్ అండ్ ఫ్రెంచ్ మ్యామ్ ఉన్నారు, జీవన్ జ్యోతి మ్యామ్. నిజంగానే జీవన్ జ్యోతి పేరు నాకు ఎప్పటి నుంచో నావెల్స్ చదివిన డేస్ నుంచి చాలా ఇష్టం. ఆబ్వియస్లీ మ్యామ్, శ్రీనివాస్ సార్ అండ్ విష్ణు సార్. ఓ మై గాడ్,
మా బ్యాచ్ ని భాషా సార్ మా బ్యాచ్ ని మా 550 మందిని మేము డీల్ చేస్తున్నందుకు మాకు మేమే భుజాలు చర్చుకుంటూ మాకు మేమే ఆస్కార్ అవార్డు ఇచ్చుకుంటున్నాం. ప్లీజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మా పేషెంట్స్ కి మా స్ట్రెంగ్త్ కి డైలీ మమ్మల్ని మేము మోటివేట్ చేసుకుంటూ ఇప్పుడు సంజయ్ సార్ రాములు సార్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మన ఎంసెట్ 1, 2 తోటి కొంచెం ఇక్కడ చెప్తారు. సార్ సార్ ప్లీజ్ రెడీగా వస్తారు. ఇవాళ ఇక్కడ ఏముంటుందో పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. అసలు ఆ పేషెంట్స్ లెవెల్స్ కి మీరందరూ ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పిన దానికి నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను అనమాట. ఓకే ఫైన్, ఇవాళ టీచర్ వస్తారు, నేను లిస్ట్ పెట్టుకున్నాను 3-4 దానికి పెరుగుతుంది. సాయంత్రం అయినప్పటికీ 7-8 కేసులు అవుతాయి అనమాట. Everyday it is like that, but still we all enjoy it and we are dedicated. Obviously, we are dedicated to deal with our stuff because they are our kids. మన ఇంట్లో పిల్లలు ఎలాగో వాళ్ళు కూడా అలాగే. బట్ నాకు 3 పిల్లలు ఉన్నారు కాబట్టి 3 పిల్లలు డిఫరెంట్ లో ఎలా నేను డీల్ చేశానో అలాగే నేను అనుకుంటాను. క్రీమ్, మోడరేట్ అండ్ బిలో యావరేజ్. సో వాటిని మేము మా పద్ధతిలో మా పేషెంట్స్ తోటి డీల్ చేసుకుంటూ వెళ్ళినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ సర్స్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అండ్ మేడం. హ్యాపీ టీచర్స్ డే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇల్మా మేడం. ఎందుకంటే ఈ క్యాంపస్లో నేను ఇక్కడ చైనా ఈ క్యాంపస్లో వర్క్ చేయడానికి మెయిన్ నీలిమా మేడం. లాస్ట్ ఇయర్ నీలిమా మేడం నేను కొలీగ్స్ శ్రీ చైతన్యలో. సో మేడం ఇన్వైట్. ఓకే థ్యాంక్ యూ మేడం. అండ్ ఓకే వాల్యూ వర్క్లో జాయిన్ అయ్యాం, బాగుంది. తర్వాత నేను సన్ సిటీ యాక్చువల్లీ మణికొండ క్యాంపస్ అని జాయిన్ అయ్యాను. తర్వాత సన్ సిటీకి వేశారు. ఓకే హ్యాపీ, రన్ అవుతుంది. డైలీ మా జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందంటే డైలీ మార్నింగ్ నుంచి కూల్ మైండ్ తోటి కాలేజీకి వస్తుంది. ఓకే ఫైన్, ఫస్ట్ క్లాస్ జరుగుతుంది. ఓకే అట్లా బాగానే ఉంటుంది. సెకండ్ క్లాస్ ఓకే, లంచ్ టైంలో ఓకే బాగానే ఉంటుంది. అక్కడ వరకు ఓకే. లంచ్ ముందు జూనియర్ ఎంసెట్ క్లాస్ ఉంటుంది, అక్కడ కొద్దిగా వాళ్ళని భరిస్తాం, పర్లేదు ఓకే. తర్వాత లంచ్ చేసేసి వచ్చేస్తాం బైపీసీ క్లాస్. ఓకే అది కూడా బాగానే ఉంటుంది. లాస్ట్ మూమెంట్ 3:30 to 5:30 మెయిన్స్ అచీవ్ దాంట్లోకి వెళ్ళడంతో ఒక 10 నిమిషాలు 10 minutes సెట్ అవ్వదు క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా క్లాస్కి వెళ్ళడంతో వాళ్ళు బ్రేక్ తీసుకుంటాం. ఆఫ్టర్ బ్రేక్ నేను వెళ్తాను, వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు. తర్వాత 10 minutesకి వాళ్ళు వచ్చేసి సెట్ అయిపోతారు. సెట్ అయిపోయిన తర్వాత క్లాస్ మనం స్టార్ట్ చేయడంతో ఎలా అవుతుందంటే క్లాసు టైం అవుతూ ఉంటా అంటే మన బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటా అలా జరుగుతూ ఉంటుంది ఎవ్రీ డే. నాకు అది ఏంటంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్. వెళ్ళేటప్పుడు కొద్దిగా హ్యాట్స్కి వెళ్ళిపోతాను. అది టీచర్గా వాళ్ళని ఎన్నిసార్లు మార్చాలని కూడా ట్రై చేస్తూనే ఉంటాం యాజ్ ఏ టీచర్గా. కానీ ఇంపాసిబుల్, వాళ్ళని మనం మార్చలేకపోతున్నాం ఎందుకో అర్థం కాదు. అది మనమే అసలు ఈ టీచర్ వృత్తిలో ఉండి మనం ఆ స్టూడెంట్స్ని మార్చలేకపోతున్నాం ఎందుకని కూడా బాధపడుతున్నాం. డైలీ క్లాస్కి వెళ్ళే ప్రతి టీచర్ కూడా అదే ఫీలింగ్ తోటి ఉంటారు. ఎందుకంటే ఈ జనరేషన్లో ఆ స్టూడెంట్స్ అలా తయారవడానికి మెయిన్ రీజన్ ఐ థింక్ పేరెంట్స్. ఆ పిల్లలు అలా ఉండడానికి సో ఆ పేరెంట్స్కి బాధ్యత లేకుండా ఉండడం వల్లనే వాళ్ళు కూడా బాధ్యత లేకుండా ఇర్రెస్పెక్టివ్లీ అండ్ ఇండిసిప్లిన్ అలా తయారయ్యారు. వాళ్ళు నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మనం సోషల్ మీడియాలో డైలీ చూస్తూనే ఉన్నాం కొన్ని ఏంటిది అంటే ఏమంటారు వాటిని డైలీ న్యూస్లో వస్తూనే ఉంటాయి. సమాజంలో
అనేకమైన నెగిటివ్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. దానికి ఆ రీజన్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళే కావచ్చు అనిపిస్తాయి నాకు. ఆ పేరెంట్స్ ఎలా భరిస్తున్నారో వాళ్ళు అరబు వాళ్ళని చూస్తే. ఓకే, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఐ లవ్ యూ. హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ మేడం. సార్ లక్ష్మణ్ సార్ రండి. సామ్య సార్, సార్ ప్రతాప్ సార్. సార్ మరి వేరే క్యాంపస్ నుంచి కూడా ప్రెషర్ సార్, వాళ్ళని కూడా ఒకసారి ఇప్పుడు మేము మీటింగ్స్లో ఎప్పుడు కలవలేదు సార్. ప్లీజ్ సార్, ఎవరైతే వాళ్ళు సార్ సార్ మేము వస్తాం సార్, ఒక నిమిషం ఆగండి సార్. డాన్స్ మీరేనా చేశారు, మేము చేయొద్దా అని చెప్పి అన్నారు వాడు. మనకి గోవింద్ సార్ మాట్లాడిన తర్వాత రంగారెడ్డి సార్ కొంచెం స్పీచ్ అన్న కోరిక ఉంది. 35 years ఎక్స్పీరియన్స్ చెప్పన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ లో ఏం అనుభవం సాధించారు వాళ్ళు. ఒక 5 నిమిషాలు మనల్ని మోటివేట్ చేయాలన్నా. నాకన్నా చిన్నవారే, ఒక సంవత్సరం 2 years నాకు చిన్నవారే. 35 years ఎక్స్పీరియన్స్ అంటారు. సో ఎంత చాలా బాగా పూర్తిగా చేంజ్ అయిపోయింది సార్ చెప్పని చెప్తున్నారు ఆయన. ఇలాగా వాళ్ళు డైరెక్ట్ సార్ వస్తున్నారు. ఇలాగా సార్ మాట్లాడండి. గోవింద్ సార్ మాట్లాడిన తర్వాత రంగారెడ్డి సార్ మాట్లాడతారు. ఇలాగా డైరెక్ట్ సార్ వస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. హ్యాపీ డేస్. యాక్చువల్గా ఇది వచ్చి సర్వేపల్లి ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది. నేను మీకు ఒకటి చెప్తాను ఏంటంటే, ఈ క్యాంపస్లో నాకు వచ్చినందుకు డేన్ సార్కి అండ్ ఆల్రెడీ డైరెక్టర్ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఏంటంటే ఇక్కడ మ్యాథ్స్ ఫ్యాకల్టీస్ అయినా, కెమిస్ట్రీ జీన్ ఫ్యాకల్టీస్ అయినా అలా దొరకడం చాలా అదృష్టం. నేను డైరెక్టర్ సార్కి సుబ్రహ్మ సార్ ఒకటే అడుగుతున్నాను ఏంటంటే, అందరికన్నా బెస్ట్ రిజల్ట్ మన దగ్గర వస్తుందా అని ఒక మాట ఇచ్చినప్పుడు అడిగినప్పుడు ఒక మాట ఇచ్చారు సార్. అందరికన్నా షూర్గా బెస్ట్ రిజల్ట్ మనకే వస్తుంది, ఎందుకంటే మన దగ్గర ఆల్ ఫ్యాకల్టీస్ టాప్లో ఉన్నారు. నేను గమనించాను, మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అని చెప్పేసి మాట ఇచ్చాను. అందుకోసం నీలమ్మ మేడం చాలా యాక్చువల్గా మ్యాథ్స్ ఇక్కడ ఎలా అంటే వండర్ఫుల్. చాలా స్టూడెంట్స్ అడిగాను మ్యాథ్స్ ఫ్యాకల్టీ నీలమ్మ మేడం అంటే చాలా అందరూ టాప్ ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వరు అని చెప్పేసి నేను మాటిచ్చాను మేడంకి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ ఓకే సార్ కూడా మీకు యాక్చువల్గా కెమిస్ట్రీ నేను సార్తో ఇప్పుడు చాలా లేదు, ఎందుకంటే బిజీ ఉంటాను. సార్ ఎప్పుడు కరెక్ట్ టైంకి వస్తారు, కరెక్ట్ టైం మాట్లాడి వెళ్ళిపోతారు క్లాస్ చెప్పేసి. చాలా మంది స్టూడెంట్స్ అడిగాను మన దగ్గర ఎలా ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారని. మన దగ్గర యాక్చువల్గా మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనేది వండర్ఫుల్గా వెంకటేశ్వర సార్ ఉండే బిఫోర్ నేను వచ్చాక వెళ్ళిపోయారు. సార్గా ఉంటే చాలా బాగుండేది. అందరికీ నేను సార్ కన్ఫర్మ్గా మాటించాను, 100% అందరికీ బెస్ట్ రిజల్ట్స్ అని మాటించాను. ఇక్కడ కూడా నా సొంత ఆనందం అయితే కొత్త సార్ చెప్పేది కొద్దిగా డిఫరెన్స్ ఉందనుకుంటున్నాను. సో సార్ సుబ్రహ్మ గారు ఒకటే అడుగుతున్నాను ఏంటంటే, నేను 12 years ఎక్స్పీరియన్స్ వర్క్ చేశాను చాలా కాలేజ్లో, కానీ ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్యూర్స్ లేకుండా చేశాను సార్, మీరు కూడా చేయగలరా అని నాకు ప్రతి ఒక్క మీటింగ్ అడుగుతుంటారు సార్. నేను సార్ చెప్తాను మేడం అందరికి. నేను చెప్తాను సార్ మాట ఇచ్చాను, ఈ ఇయర్ ఒక్క స్టూడెంట్ కూడా మన క్యాంపస్ నుండి ఫెయిల్యూర్ రారు, ఒక్క స్టూడెంట్ గా ఫెయిల్ అవ్వరు అని చెప్పేసి నేను మాట ఇచ్చాను సార్. అందరి తరఫు నుంచి మీరు విధంగా సహకరించాలని నేను కోరుకుంటాను. చెప్పేసి సో నా పేరు రంగారెడ్డి, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. దిస్ ఇస్ ది థర్డ్ ఇయర్ వాల్యూ ఓపెన్. 1992 జూన్లో నారాయణ గ్రూప్లో జాయిన్ అయ్యాను. గ్రూప్ కాదు, కాలేజ్ మాత్రం నారాయణ గ్రూప్ కాదు, నారాయణ జూనియర్ కాలేజ్ బ్రహ్మదేవం. 1992 జూన్ 1st ఐ థింక్, 1st 2nd ప్రాంతాల్లో జాయిన్. సో 1 year చేశాను యాజ్ జేఎల్గా జాయిన్ అయ్యాను. బోర్డు ఎక్కించి బాడీ చేసి సో ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. అర్థమైపోయింది మనకి చాట్ పీస్ బోర్డు ఇవ్వాలని అర్థమైపోయింది. చాట్ పీస్ బోర్డు ఇవ్వాలంటే బహుశా ఈ ఏజ్ కూర్చొని ఉండాలి. ఈ ఏజ్ కాకపోయినా తలకాయ మీద ఇంట్లో ఉండకూడదు, అదొక ఇది. కాబట్టి ఇది మన ప్లాట్ఫామ్ కాదు, మన రోజు కష్టం అని బయటికి వెళ్ళి తిరిగాను చాలా తిరిగాను.
ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎన్ఎస్ఆర్ గారు సిఆర్సీలో చదివారు. సిఆర్సీ కదా, అదే టైంలో నేను అక్కడ ఫ్యాకల్టీగా చేశాను. 92. ఎస్, మీ బ్యాటే మీ భాష మీరు టీచింగ్ అందువల్ల మీకు నేను టీచర్ కాదు. సో ఇక తిరుగుతూ ఉన్నాం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఆల్మోస్ట్ తెలంగాణ, రాయలసీమ, కోస్తా అన్ని తిరుగుతూ వచ్చేసాం. చివరికి వచ్చి హైదరాబాద్ వాటి. సో యూజువల్గా చాలా జనరేషన్స్ చూసాం. 34 years, this is 34th year of my teaching experience. చాలా బ్యాచెస్ చూసాం, చాలా మార్పులు వచ్చేసినాయి. పేరెంట్స్ కమ్యూనిటీలో కానీ స్టూడెంట్ కమ్యూనిటీలో కానీ చాలా చేంజెస్ వచ్చినాయి. ఐ ఆమ్ విట్నెస్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నిటికీ నేను విట్నెస్. ఏమేమి చేంజెస్ వచ్చినాయంటే గుడ్ ఆర్ బ్యాడ్, ఐ డోంట్ వాంట్ టు జడ్జ్. అది గుడ్ ఆర్ బ్యాడ్ అని నేను జడ్జిమెంట్ ఇవ్వలేదు. But one thing is sure, as the days are changing, students are changing, everything is changing. We have to change according to that. వాడి ప్రకారం మనం మారాలి, మన ప్రకారం వాడు మారడు. It is true. Either update or outdate. నేను అప్డేట్ అవుతావా ఉంటావు, లేదంటే అవుట్డేట్ అవుతావు. నీకు మనకున్న ఆప్షన్ ఒకటే. We have to update in all angles. Either within the subject or dealing of the class, whatever it may be. You have to update inevitably. Update కాలేదు అంటే మనం అవుట్డేట్ అయిపోయినట్టు. సో 30 years బ్యాక్లో డీల్ చేసిన విధానంలో స్టూడెంట్స్ డీల్ చేసిన విధానం ఇవాళ పనికిరాదు. సో అంటే ఇప్పుడు ఒక సింపుల్ అంటే అవన్నీ విమర్శించాలని కాదు, ఏమి కాదు చెప్తుంది. ప్యూర్లీ అండ్ మై ఎక్స్పీరియన్స్. ఇందులో ఏమి లేదు. ఎవరు తప్పు అని జడ్జిమెంట్ అనేది ఇవ్వట్లేదు. నా చిన్నతనం అంటే మీకు నేను స్కూల్కి వెళ్ళే రోజు చాలా సంవత్సరాలు. ఊళ్ళో విలేజ్, మా చిన్న విలేజ్. ఊళ్ళో ఇంట్లో పిల్లలు గొడవ చేస్తుంటే వాడు ఏం చెప్పేవాడంటే మీ మాస్టర్కి చెప్తారా అనేవాడు. అంటే అక్కడ ఏంటి ఉద్దేశం, మనం చెప్తే వినకపోతే మాస్టర్ చెప్తే వింటాడు. మాస్టర్ అంటే భయం వాడు అని భయపెట్టేవాడు. సరే ఆ జనరేషన్స్ అయిపోయింది, నడిచిపోయింది. అలాగే మేము కూడా అలాగే భయపడుతూ పెరిగాం. మాస్టర్ అంటే భయం. అలాగే మాస్టర్ అంటే టీచర్స్కే కాదు, స్టూడెంట్స్కే కాదు, ఆ ఊళ్ళో ఉండే అందరికీ గౌరవం ఉంది. ఊళ్ళో ఉండే అందరికీ ఎవరికైనా సరే గౌరవం. ఎస్ మాస్టర్ రా, మన పిల్లాడి మాస్టర్, ఇతను మాస్టర్ అని గౌరవం అండి. సో అలా ఆ జనరేషన్స్ బాగా పాస్ అవుతూ వచ్చాయి. ఒకప్పుడు ఎగ్జామ్ అంటే స్టూడెంట్స్ భయపడేవారు. మార్కులు రావద్దు, టీచర్ కొడతాడేమో, తిడతాడేమో, ఇంట్లో కొడతారేమో, తిడతారేమో. ఏవాడా టీచర్ భయపడుతున్నాడు. ఆ భయంతోనే వారం అంతా గడుస్తుంది. వారం కాదు, సంవత్సరం అంతా గడుస్తుంది. ఎందుకు భయపడుతున్నాడు? ఆస్పిరేషన్స్ ఆర్ హై. స్టూడెంట్స్ కి చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి, పేరెంట్స్ కి చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి. కాలేజ్ మేనేజ్మెంట్స్, ఐ మీన్ టు సే ఏదైనా డైరెక్ట్లీ మేనేజ్మెంట్ ఆర్ ఇండైరెక్ట్ మేనేజ్మెంట్స్. నాకైనా చేతులు చూసుకుంటే డీన్స్ లేదా అసోసియేట్ డీన్స్, ప్రిన్సిపల్స్. సో వీళ్ళందరూ ప్రెషర్స్ కూడా ఫ్యాకల్టీ మీద ఉంటుంది. అందుకనే సాటర్డే వస్తే ఫ్యాకల్టీ భయపడుతున్నాడు, మార్కులు రావు. సో మీటింగ్ పెడతాడు డీన్, అంటే ఈ డీన్ కాదు, జనరల్ మార్కులు రావు. డీన్ ఏమంటాడు, మేనేజ్మెంట్ ఏమంటుందో, ప్రిన్సిపాల్ ఏమంటాడు. ఈ భయంతో వీటికి వీక్ పీరియడ్స్ ఎదురు చేస్తుంది. తప్పదు, వీ హ్యావ్ టు బేర్ ఇట్, నో అదర్ వే టు గో. ఇవన్నీ బేర్ చేయకూడదంటే రన్ అవే టు సిస్టమ్ అంటే ఐ మీన్ టు సే వాల్యూ ఒక నారాయణ చైతన్య ఏవి కదా చెప్పేది, రన్ అవే ఫ్రమ్ ది టీచింగ్. అది సిస్టమ్ అంటే. ఎక్కడైనా ఇదే ఉంటుంది, ఎక్కడైనా సరే ఈ ఓరియంటేషన్ అంతా ఉంటుంది, ఎక్కడ మారు. ఎందుకంటే వీఆర్ ఇన్ కాంపిటేటివ్ వరల్డ్ లో ఉన్నాం మనం.
వీఆర్ నాట్ ఐసోలేటెడ్. ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ ఎలాగే ఉంటుంది. కాబట్టి మనము ఎవ్రీ ఇయర్ మారుతూనే, ఎవ్రీ టైం మారుతూనే ఉండాలి. మారుతూనే నిలబడతాం, మారకపోతే నిలబడతాం. ఇదే ఇందులో ఒకటి, ఏదో అప్డేట్ ఆర్ అవుట్డేట్ అది. కాబట్టి నేను చాలా మారిపోయాను, చాలా మారిపోయాను. ఆల్మోస్ట్ 30 ఏళ్ళ చూసి స్టూడెంట్ అంటే ఇప్పుడు పేరెంట్ అయ్యి ఉంటాడు మేబీ, ఇప్పుడు పేరెంట్ అయ్యి ఉంటాడు మేబీ, అది కూడా జరిగి ఉండొచ్చు. నేను కాలేదు 30 ఏళ్ళ క్రితం ఉన్న నా స్టూడెంట్ ఇవాళ చూస్తే అసలు మీరేనా అంటాడు. అంటే నాకు నేను మారాను, వెరీ అగ్రెసివ్గా ఉండేవాడిని. ఇప్పుడు ఆల్మోస్ట్ 0 అగ్రెసివ్. వయసుతో పాటు ఆ మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది. అంతకుముందు మనకి ది గ్రేట్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర్ ఉండేవాడు. అతను అనేవాడు, పాదయాత్ర తర్వాత అనేవాడు, నాకు కోపం అనే నరం దిగిపోయింది. నా మనసుకి అది ఆల్మోస్ట్ సేమ్, ఆల్మోస్ట్ 0. అంటే మారాల్సి వచ్చింది, మారితే నిలబడ్డాం, మారకపోతే కాలగర్భంలో కలిసిపోయేవాడు, మారకపోతే. కాబట్టి ఎవరైనా సరే యంగ్ జనరేషన్స్ ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఇంకో 10 ఏళ్ళ తర్వాత చాలా మారిపోతుంది. 10 ఏళ్ళు కాదు, ఎవ్రీ 2 years 3 years మారిపోతుంది. కాబట్టి మనం లాంగ్ టర్మ్ ఇదే ప్రొఫెషన్ సస్టైనబుల్ గా కంటిన్యూ చేయాలంటే తప్పకుండా మారి తీరాలి, ఇంకో ఆప్షనే లేదు. సో స్టూడెంట్స్ ఎలాగైనా ఉండి వాళ్ళు డీల్ చేసే విధానాన్ని మనం నేర్చుకోవాలి. వాళ్ళు మన కోసం మారరు, మనమే వాళ్ళ కోసం మారాలి. ఇక్కడ జనరేషన్ లో చేంజెస్ వస్తున్నాయి. అవి ఎవ్రీ టైం ఎవ్రీవేర్ వై హావ్ సీన్. కాబట్టి మీరు లాంగ్ టైంగా చాలా మంది ఇంటికి ఉన్నారు కాబట్టి చాలా లాంగ్ కెరీర్ ఉంటుంది మీకు. ఆల్మోస్ట్ మాది లాస్ట్ లెగ్ ఆఫ్ ది కెరీర్కి వచ్చేసాం అనుకుంటున్నాను నేనైతే. సో పెద్దగా అయినా ఇంకొక కొన్ని సంవత్సరాలు చేయాలన్నా కూడా ఇంకా మారుతూ పోతూ ఉండాల్సిందే. ఎప్పుడైతే మారడం కుదరదు అంటే అయిపోయినట్టే, అందరిలో అయిపోయింది. దేర్ అండ్ స్లీప్ చాప్టర్. కాబట్టి చిన్న వాళ్ళు చూసే ఒక 35 years 30 years ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మీరు కమింగ్ డేస్ లో ఇంకా చాలా లాంగ్ కెరీర్ ఉంటుంది. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే చాలా లాంగ్ కెరీర్ ఉంటుంది. ఎవ్రీ 3-4 years కి జనరేషన్ మారిపోతుంటే పేరెంట్స్ ఇది మారిపోతుంది, ఆ స్టూడెంట్స్ ఆలోచన ధోరణి మారిపోతుంది. వీళ్ళ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మనకి చాలా లిమిటెడ్ ఎఫెక్ట్, ఇప్పుడు సొసైటీలో ఉన్న స్టూడెంట్స్ మీద చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎట్సెట్రా చాలా ఎఫెక్ట్ ఉంది. కాబట్టి మనం కూడా వాళ్ళకు అనుకూలంగా మారుకొని వాళ్ళని ట్రైనప్ చేసుకొని వెళ్తూ ఉండాలి. ఇంకో ఆప్షన్ అయితే మనకు కూడా లేదు. నాకు తెలుసు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యాపీ టీచర్స్ డే వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ మై బిలోవ్డ్ ఫ్రెండ్స్. హరిశ్చంద్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాల నుంచి పక్కకి పోవటానికి వారణాసి వెళ్ళాడు. భార్యను తీసుకున్నాడు. అప్పుడు భార్యను తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు చెప్తున్నాడు, అప్పుడు వచ్చే పద్యం ఉంటుంది, ఆ పద్యం చెప్తాను వినండి. దేవి కష్టములు ఎత్తును పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి, అదిగో ఆలకించు వారణాసి. భక్తయోగ పదంగాసి వారణాసి, భవదురిత శాస్త్రవకరాసి వారణాసి, పవన క్షేత్రముల వాసి వారణాసి, భవదురిత శాస్త్రవకరాసి వారణాసి అని వారణాసిని చూపించి తర్వాత మళ్ళీ కష్టాలు పడుతూ ఉంటారు ఆయన. సో ఇది సత్యార్జునులోనే ఒక చిన్న కార్టిసీన్ ఒక పద్యం అది. అలాగే ఎవరైనా సరే సార్ ప్రతిసారి మేమే ప్లీజ్ చేస్తుంటే బాగోదు సార్, మీరందరూ రావాలి. ఉండండి ఒక్క నిమిషం సార్ పెట్టాము. సరే ఎవరు ఫీల్ అవ్వద్దు, ఏం చేస్తున్నా జస్ట్ ఓన్లీ ఎంజాయ్ చేద్దాం సార్. మీరు వచ్చిన తర్వాత హలో అలాగే నమస్కారాలు అందరికీ. నేను కొత్తగా వచ్చాను, నాకు ముందని చేయను. నా పేరు నాగరాజరావు అండి, మాది వరంగల్.
నేను ఎంపీ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నా పరిస్థితి బాగా ఏదో ఒక ఉద్యోగంలో చేయాను. వాస్తవంగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. 1988లో 2 minutesలో ముగిస్తాను, ఎక్కువసేపు ఏం చెప్తాను. ఫస్ట్ నాకు ఉద్యోగం ఇచ్చిన డైరెక్టర్స్, తర్వాత ఇక్కడికి నన్ను తీసుకొచ్చిన ప్రిన్సిపల్ గోవింద్ గారికి, ఈన్ సార్ గారికి నా నమస్కారాలు. వాస్తవంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయ దినోత్సవం అప్పుడు ఈ 1888లో ఒక పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి స్వీకరించిన ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1988లో సాధించిన తమిళనాడులో పుట్టారు. తర్వాత భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. తర్వాత 2వసారి రాష్ట్రపతిగా కూడా ఎన్నికయ్యారు. వాస్తవంగా ఏంటంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మనకి ఉపాధ్యాయులను తీర్చిదిద్దడం అనేది చాలా ముఖ్యమైన విషయం. నేను ఎందుకు ఈ స్టేజ్ ఇప్పుడు వచ్చానంటే, నేను ఫస్ట్ నేను వరంగల్లో ఉన్నప్పుడు టీచింగ్ ఫీల్డ్ 25 years ఉన్నాను. నేను 25 years గవర్నమెంట్ కాలేజీలో 996లో లెక్చరర్గా పనిచేశాను. తర్వాత ఆర్ట్స్ ఫ్యాకల్టీలో సివిక్స్ చెప్పుకుంటూ వచ్చాను. గ్రూప్స్ కూడా కోచింగ్ ఇచ్చాను. అయితే ఇలాంటి అట్మాస్ఫియర్ టీచింగ్ చేసే వాళ్ళకి సన్మానం చేసే అట్మాస్ఫియర్ అనేది వరంగల్లో చూశాను. వరంగల్లో ఎక్కడైతే కాలేజీ పేరు కానీ అక్కడ చూశాను. అది మళ్ళీ ఇక్కడ ఈ డైరెక్టర్ చేశారంటే వాళ్ళకి మేము నెక్స్ట్ డే అంటే నేను చైతన్యంలో చేశాను, నారాయణ చేశాను, ఎన్నో కాలంలో చేశాను, ఎన్నో సెల్ఫీస్ చేశాను, ఎన్నో చూశాను. కానీ మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇంకో కండక్ట్ చేసే వాళ్ళు నాకు కనిపించలేదు. ఉపాధ్యాయుల సమస్యలు కనీసం ఉపాధ్యాయులతో మాట్లాడే తీరిక కూడా లేని కార్పొరేటివ్ కాలేజ్ వ్యవస్థలో మన కోసం ఇంతసేపు టైం ఇచ్చి మనందరి కోసం మన బాగోగుల కోసం పేరు పిలుచుకుంటూ పేరు పేరున ఒక్కొక్కరు ఇచ్చి ఒక్కొక్క ఫ్యాకల్టీ గురించి చెప్పుకుంటూ సన్మానం చేశారంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే చూడలేదు. 34 years ఎక్స్పీరియన్స్ నాకు. మీరు ఏమనుకోవద్దు మధ్య వచ్చి మాట్లాడినప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే ఈ సాంగ్ కూడా సారే పాడారు. ఆ సారు పాడి అవతారాలన్నీ కూడా ఇప్పుడే ఆ గదిలోకి వెళ్ళి పడుకొని వచ్చాను. సార్ అన్నాను కదా కొంచెం లావయ్యానని. అప్పుడు 56 కిలోలు ఉండేవాడు. మన కూచిపూడి ప్రస్థానం 92 నుంచి 99 వరకు. టీచింగ్ కూడా 92లో వచ్చా. ఇక ఆ టైంలో అయితే ఇవి 10 అవతారాలు ఉంటాయి. ఈ అవతారంతో ఆ 10 అవతారాలు ఇప్పుడు అంబులెన్స్ తీసుకురావాలి.
ఊరికే ఒక అవతారం ఎంతవరకు వేస్తానో తెలియదు, ఊరికే ట్రై చేస్తా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అంతే. మనం వేస్తే ఎవరు చూస్తారంటే అసలు చూసేవాళ్ళు ఉండాలి కదా. హలో సార్, అందరు కొంచెం ముందుకు వస్తాయా? వెనక ఫిట్టింగ్ అరేంజ్ చేస్తున్నారు లంచ్ కి, కొంచెం ముందుకు జరగరా అందరు ప్లీజ్. Thank you.
ఎకనామిక్స్ రెండు చదువుతారు మేడం. అఫ్సర్ కూడా బ్రాంచ్. మైక్ పని చేస్తారు చూడడం లేదు మాట్లాడమన్నారు. హ్యాపీ టీచర్స్ డే టు ఆల్. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మాలాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట.
పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా, కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా, వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మా, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మా, సృష్టికి మూలం మమ్మతనం, సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరునంట. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మా, నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మా, చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా, అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరునంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి నోటితో బుగ్గను గిల్లేసి, ఉక్కును పట్టే ఊయలలోపే అమ్మాలాలా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరునంట. అందరూ రండి, పెళ్లి కూతురు వచ్చేస్తుంది. రండి రండి. బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ, సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ, తాళి బొట్టు చేతబట్టి రామయ్య రామయ్య, సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఈ పాటికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం, ఆడేద్దాం.
వెచ్చించిన దూరం వచ్చినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఫ్రమ్ వ్యాలీ వర్క్ జూనియర్ కాలేజ్. ధన్యవాదాలు ఫ్రమ్ వ్యాలీ వర్క్ జూనియర్ కాలేజ్. మరి ఇప్పుడు దాకా చక్కగా ఫోటోలు తీసి మనం మాట్లాడుకుంటున్నాం అంటే మరి సౌండ్ ప్రొవైడ్ చేసినటువంటి విష్ణు అన్న గారికి, మరి కెమెరామ్యాన్స్కి, వీడియోగ్రాఫర్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ